హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆన్ ట్రాక్ యూట్యూబ్ ఛానల్. అయితే గాలికోయ కంప ముడ్డి కొట్టుకున్నాడు అంటే ఒక చిన్న స్టోరీ చెప్తా. పిలిచి మరి దండించుకోవడం. భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో ఏం జరిగిందంటే, మొన్న మ్యాచ్ జరిగింది. అయితే లాస్ట్ మ్యాచ్ ఏమైందంటే వైభవ్ సూర్యవంశీ ఇక మనకు సూపర్ ఓవర్ వరకు వచ్చింది. సూపర్ ఓవర్కి వస్తే ఏమైంది, అది ఎట్లనో ఇక ఓడిపోవాల్సి ఉంది కాబట్టి అయిపోయింది. మనోడు ఏమైపోయింది, వికెట్ అయిపోయింది. సూర్యవంశీ వికెట్ పడంగానే ఇంకా లంక సంబరం మామూలుగా లేదు. ఏ దేశానికైనా ఒక సంబరం ఉంటుంది, కానీ మితిమీరి అవతలోని గెలికేంత కాదు. మనోడు వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిపోయాడు, క్యాచ్ అవుట్ అయిపోయాడు, సైలెంట్గా వెళ్ళిపోతుంటే లంక టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో ఇక దూలగాడు ఒకడు ఉంటాడు కదా, ఇంకా పిలిచి మరి దండించుకోవడం అంటే గిట్లనే. ఇక వాడిని పో ఇంటికి పోయి ఆడుకోను లేకపోతే ఏదో కామెంట్ చేయడం వల్ల సూర్యవంశీ ఎందుకు ఆగుతాడు? ఎందుకు ఆగాలి అసలు? అంటే మనం ఎందుకు వాడాలి? వికెట్ అయ్యాడు, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఏమన్నా అది చేసిండా? ఏం చేయలేడు కదా, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. అసలు యాక్చువల్గా మ్యాచ్ నేను చూసిన, సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. అందులో ఆ మ్యాచ్లో 17 కొడితే విన్ను. సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈడి దూల కాకపోతే, తన్నించుకోవడం కాకపోతే ఇంకేంది చెప్పండి. ఇక గెలికారు, అందరు గెలికారు. ఆడ పెద్ద గొడవ అయింది. అది బీసీసీఐ సో ఇక ఐసీసీ అది మొత్తం పోయింది. అదంతా దాని గురించి చర్చ అయ్యింది. ఇక కొందరు బ్యాన్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి మాట్లాడారు. అవన్నీ కుదరదబ్బాయి అని చెప్పేసి మన ఇండియన్ క్రికెట్ టీం కొట్టిపడేసింది. అయిపోయిన తర్వాత ఇంకా మనోడికి బీపులు వేసింది, సూర్యవంశీకి బీపులు వేసిన తర్వాత దాని కథ ఏం చేసిండు చెప్తాడు, స్టోరీ పెట్టుకున్నాడు. ఏమని, నెక్స్ట్ మ్యాచ్గా నేను నా కథ ఎందుకు చూపిస్తా అని చెప్పి స్టోరీ పెట్టుకొని మ్యాచ్కి వచ్చి గెలికిన ఉతికి ఆరేసాడు. ఉతికి ఆరేసాడు. ఎంతనో తెలుసా, కేవలం 11 బాలుల్లో హాఫ్ సెంచరీ చేసాడు. 11 బాలుల్లో హాఫ్ సెంచరీ చేసిండు. 15 ఇయర్స్ యంగ్ బాయ్. 11 బాలుల్లో 50 కొట్టేసిండు. హైలైట్ ఏందో తెలుసా, వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. హ్యాపీగా ఫీల్ కానీ ఒక్క బాల్ దాటి పెట్టిండు అంతే. 29 బాలుల్లో 94 చేసిండు. క్యాచ్ అవుట్లో వికెట్ అయిపోయాడు. సో అవసరమా గెలుక్కోవడం, తన్నించుకోవడం అంటే గిట్లనే ఉంటుంది. మనోడు స్టోరీ పెట్టి మరి కొట్టి పడేసాడు. అంటే మనోడి పవర్ ఏందో ఒకసారి ఆలోచించండి. స్టోరీ పెట్టి నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం అని చెప్పి పెట్టేసాడు. అవసరమా గెలుక్కోవడం? అవసరమా? గాలి కొయ్య కంప ముడ్డికి కొట్టుకొని దొబ్బించుకోవడం అవసరమా? ఇవన్నీ అవసరమా? ఒకసారి మీరే ఆలోచన చేయండి మిత్రులారా. ఎవరి లైఫ్లో అయినా కానీ, ఏదైనా చిన్నోడైనా పెద్దోడైనా కానీ, 15 సంవత్సరాల యంగ్ బాయ్ ఎంత మంచి పేరు తెస్తున్నారు, ఎంత టాలెంటెడ్. ఏ దేశంలో అయినా ఒక టాలెంట్ను మనం గుర్తించాలి. పోయేటోని గెలుక్కోవడం. ఇంకొకటి, ఆ 94 రన్నులు కొట్టిన తర్వాత వికెట్ అయిపోతే వరల్డ్ కప్ కొట్టినంత ఫీల్ అయిపోయారు. అంటే వైభవ్ సూర్యవంశీ అనే క్యాండిడేట్ ఎంత పవర్ఫుల్. దీన్ని బట్టి వరల్డ్ మొత్తం షేక్ అయిపోతుంది. ఇట్లా అవుతుంది. ఒకప్పుడు యువరాజ్ సింగ్ మీకు తెలుసు, అసలు మాన్స్టార్ యువరాజ్ సింగ్ అంటే. వైభవ్ సూర్యవంశీని చూస్తే భయపడుతున్నారు. 15 సంవత్సరాల యంగ్ బాయ్ని చూస్తే వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది, భయపడుతుంది. అందరిని బుతికి ఆరేస్తున్నాడు. ఇంత మంచి టాలెంట్ మనం ఎంకరేజ్ చేయాలి. డిసప్పాయింట్ చేసి గెలుక్కోవడం, దొబ్బించుకోవడం. చిన్న ఏజ్లో ఉన్నాడు కదా, గెలుక్కోవడం అవసరమా? అవసరం లేదు. దొబ్బించుకోవడం అవసరం లేదు. టాలెంట్ ఉంది కదా, వికెట్ అయిపోయింది కదా, అఫిషియేట్ చేసి పంపించేసేయాలి. అయిపోయి ఏముంది, అఫిషియేట్ చేయాలి. ఒక సాటి ప్లేయర్కి సాటి ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ ఒక మ్యాచ్ అవుతుంది, ఆల్రెడీ ఓడిఐ సిరీస్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ మన భారత్ అవుతుంది. ఆల్రెడీ టీం ఆడుతున్నారు. రోహిత్ శర్మ తర్వాత నెక్స్ట్ రషీద్ ఖాన్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంత మంచిగా ఉంటారు. అంత పెద్ద క్యాండిడేట్లు, తోపు వరల్డ్ ఛాంపియన్స్ వాళ్ళు అట్లా ఉన్నప్పుడు లంక టీం ఎంత, అదొకటి అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆఫ్టర్ ఆలే, ఎవరి దృష్టిలో అయినా ఆఫ్టర్ ఆలే. సాటి ప్లేయర్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. గింతే గైస్. మీరు చూస్తే మాత్రం మీరు కూడా కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. జై జవాన్, జై కిసాన్.